ఒకరిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తే బంధం కంటే ముందు మైండ్లో ఒక ఘోరమైన నరకం స్టార్ట్ అవుతుంది. అది అవతల వాళ్ళు ఇచ్చేది కాదు, మీ ఓవర్ థింకింగ్ క్రియేట్ చేసేది. వాళ్ళు కొంచెం బిజీగా ఉండి టైంకి రిప్లై ఇవ్వకపోయినా, కాసేపు సైలెంట్గా ఉన్నా మీ మైండ్లో 100 ఆలోచనలు మొదలవుతాయి. నన్ను లైట్ తీసుకుంటున్నారా, నన్ను వదిలేసి వీళ్ళు వదిలిపోతారా అని ప్రతి క్షణం వాళ్ళ ప్రేమని అనుమానిస్తూ చచ్చిపోతుంటారు. రాత్రంతా నిద్ర లేకుండా గడుపుతారు. నిజం ఒప్పుకుందాం, ఇది వాళ్ళ మీద ఉన్న ప్రేమ వల్ల వచ్చిన బాధ కాదు. ఎక్కడ నన్ను వంటను చేశాను, నువ్వు వంటను చేసేస్తారో అనే మీ లోపలి భయం. దీన్నే సైకాలజీలో యాంగ్షియస్ అటాచ్మెంట్ అంటారు. మీ ఈ ఓవర్ థింకింగ్ అవతల వాళ్ళకి ఒక తెలియని భారంలాగా మారిపోతుంది. చాలా మంది అంటారు నమ్మకమే నన్ను నాశనం చేసింది అని, కానీ పచ్చి నిజం వేరే ఉంది. ప్రతి క్షణం అనుమానిస్తూ లోపల నరకం అనుభవించడం కంటే పూర్తిగా నమ్మేసి మోసపోవడం చాలా మంచిది. ఎందుకంటే మోసం చేసిన వాడికి కేవలం క్యారెక్టర్ పోతుంది, కానీ ప్రతి క్షణం అనుమానించే వాడికి తన ప్రశాంతతతో పాటు మానసిక స్థితి ముక్కలైపోతుంది. ఉండాలనుకున్నోడు గుండెల్లో ఉంటాడు, వెళ్ళిపోవాలనుకున్నోడిని ఏ బంధనాలతోనూ ఆపలేవు. నువ్వు నమ్మకం పెట్టుకోవాల్సింది వాళ్ళ కోసం కాదు, నీ సొంత ప్రశాంతత కోసం. ఈ నిజం ఎవరికైనా గుర్తు చేయాలి అనిపిస్తే ఇప్పుడే షేర్ చేయి. నిజం చెప్పాలంటే ఈ ప్రపంచంలో నిన్ను ఎవరూ శాశ్వతంగా ప్రేమించరు, ఎవరూ శాశ్వతంగా నీతో ఉండరు. నువ్వు ఉపయోగపడుతున్నంత వరకు నువ్వు ఇంపార్టెంట్, నువ్వు అవసరం ఉన్నంత వరకు నువ్వు స్పెషల్. కానీ అవసరం ముగిసిన రోజు నీ ప్రెజెన్స్ కూడా వాళ్ళకు కనిపించదు. ఇది వినడానికి బాధగా ఉంటుంది, కానీ ఇదే రియాలిటీ. అందుకే ఎవరైనా వెళ్ళిపోతారేమో అని భయపడకు, ఎవరైనా మారిపోయారేమో అని బాధపడకు. ఎందుకంటే మనుషులు మారడటం వారి స్వభావం, ముందుకు సాగడం నీ బాధ్యత. గుర్తుపెట్టుకో, నిన్ను నువ్వు గౌరవించుకోకపోతే ఈ ప్రపంచం నిన్ను అస్సలు గౌరవించదు. నీ విలువను ఇతరుల అటెన్షన్తో మెజర్ చేయకు, నీ హ్యాపీనెస్ ని ఇతరుల చేతుల్లో పెట్టకు. ఎందుకంటే చివరికి నీతో ఉండేది నీ షాడో కాదు, నీ కాన్ఫిడెన్స్. సో స్టే స్ట్రాంగ్. ఈ రోజుల్లో అరేంజ్ మ్యారేజ్ బెటరా లేక లవ్ మ్యారేజ్ బెటరా అని అందరూ డిబేట్లు పెడుతుంటారు. కానీ నేటి సమాజంలో ఉన్న ఒక చేదు నిజం చెప్పనా బాస్, పెళ్లి ఏదైనా సరే అందులో లవ్ అండ్ అండర్స్టాండింగ్ లేకపోతే ఆ బంధం కేవలం ఒక నిశ్శబ్ద నరకం లాంటిదే. చాలా మంది ఎంతో గొప్పగా లవ్ చేసుకుంటారు, కానీ తీరా పెళ్లి సమయానికి వచ్చేసరికి క్యాస్ట్ల పేరుతో, పేరెంట్స్ ఈగోల పేరుతో ఆ బంధాన్ని మధ్యలోనే వదిలేస్తారు. ఇంకొందరు ఇంట్లో వాళ్ళని ఎదిరించి పెళ్లి చేసుకుంటారు, కానీ చిన్న చిన్న గొడవలకే ఈగోలు చూపించి ఒకరినొకరు ఇగ్నోర్ చేసుకుంటూ ఈ పెళ్లి ఎందుకు చేసుకున్నామా అని ప్రతిరోజు నలిగిపోతుంటారు. మరి అరేంజ్ మ్యారేజ్ల కథ ఏంటో తెలుసా? సమాజం కోసం, పేరెంట్స్ పరువు కోసం తనకు అస్సలు ఇష్టం లేని వ్యక్తిని పెళ్లి చేసుకుని మనసు చంపుకుని బతికే వాళ్ళు ఎంతో మంది. పెళ్లి చూపుల్లో కేవలం జీతం ఎంత, ఆస్తులెన్ని అని అడుగుతారు తప్ప నీకు ఈ పెళ్లి ఇష్టమేనా, నీ మనసులో ఎవరైనా ఉన్నారా అని ఏ ఒక్కడు అడగడు. లగ్జరీలు ఉండొచ్చు, కానీ అక్కడ మనశ్శాంతి ఉండదు. పెళ్లి అనేది కేవలం 2 కుటుంబాల కలయిక మాత్రమే కాదు, 2 మనసుల జీవితం. ఈ కాలపు బంధాల రియాలిటీ ఇదే అనిపిస్తే ఈ వీడియోని ఇప్పుడే షేర్ చేయండి. లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్లపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి. ప్రపంచం మనల్ని చంపడానికి బయట ఎవరు అవసరం లేదు. మన మైండ్లో మనం సృష్టించుకునే ఆ తెలివి తక్కువ ఆలోచనలు చాలు. గతంలో జరిగిపోయిన పనికిమాలిన విషయాలు, అసలు ఎప్పటికీ జరగని రేపటి ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ చేతిలో ఉన్న విలువైన ఈ రోజుని మనమే తెలిసి చంపేసుకుంటున్నాం. ఓవర్ థింకింగ్ అనేది ఎవరికీ కనిపించకుండా మనల్ని మనమే ప్రాణంతో పాతిపెట్టే ఒక సైలెంట్ మర్డర్. మనం రూమ్లో ఒంటరిగా కూర్చుని అసలు లేని ప్రాబ్లమ్స్ ని బ్రెయిన్ లో క్రియేట్ చేసుకుని తెలియని నరకాన్ని అనుభవిస్తూ ఉంటాం. ప్రపంచం ఏమనుకుంటుందో అన్న తెలియని భయం మన నిజమైన క్యారెక్టర్ని, మన ఆత్మ గౌరవాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది. ఎవరికో నచ్చాలి అని నటిస్తూ అసలు మనం ఎవరో మనకే తెలియకుండా బ్రతుకుతున్నాం. మనం భయపడేంత దారుణమైన పరిస్థితి బయట అసలు ఎక్కడా ఉండదు. అదంతా మన మైండ్ సృష్టించిన ఒక ఫేక్ ప్రపంచం మాత్రమే. ఈ ఓవర్ థింకింగ్ అనే మెంటల్ ప్రిజన్ నుండి బయటికి రావడం చాలా ముఖ్యం. మన మైండ్ ఇచ్చే ఫేక్ వార్నింగ్స్ ని తెలివిగా ఇగ్నోర్ చేసి మన నిజమైన లైఫ్ లోకి ధైర్యంగా అడుగు వేయాలి.